అంటే నేను క్యాడర్కు ఓన్లీ ఒక రాజకీయమే నేర్పియలే, అవును నాయకత్వ లక్షణాలు నేర్పించిన నేను ట్రైనింగ్ క్లాసులు. అవును సార్. నాయకత్వం అనే లక్షణాలు అనేది ఏంటంటే, నాయకత్వం అంటే నాట్ ఓన్లీ పొలిటికల్ లీడర్. అవును నువ్వు ఒక అడ్డ మీద కూలి ఉంటాడు, అడ్డ మీద కూలీల మీద ఒక నాయకత్వం వహిస్తున్నాడు, Fact. అంతే కదా. ఒక మాలి ఉంటాడు, ఓ రైల్వే స్టేషన్లో అమాలి ఉంటాడు, వాళ్ళకు ఓ నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడు ఎందుకు ఉంటాడు అంటే, అందరి వైపు నుంచి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఒక నాయకత్వం వహిస్తాడు. యూనియన్ లీడర్ లెక్క. నువ్వు గ్రామంలో ఉండు, కూలీ చేసుకో, అడ్డ మీద ఉండు, ఇంకేంటని ఉండు, నీ లోపల నాయకత్వ లక్షణాలు ఉండాలి సార్. నేను ట్రైనింగ్ కూడా ఇచ్చేది అట్లే ఇస్తుంటే. సార్ ఎప్పుడైతే నాయకుడు అనేవాడు అందరు తిన్న తర్వాత మిగిలింది తిన్నోడు నాయకుడు, ఫ్యాక్ట్స్. అందరికంటే ముందు తిన్నోడు నాయకుడు కాదు వాడు, ఓకే. మిగిలింది తిన్నోడు నాయకుడు అవుతాడు. అందరూ ఏమనుకుంటారు అంటే, నాయకుడు అంటే ముందు వాడిని పెట్టాలి, మిగిలింది ఉంటే పబ్లిక్ తింటారు అని. అది సిస్టమ్ మాకు మా అమ్మ నాన్న నేర్పియాలి. ఓకే. అర్ధరాత్రి వచ్చినా ఎవరన్నా వచ్చినా, మా ఊర్లో మా తాత పోలీస్ పటేల్ ఉండే, అర్ధరాత్రి వస్తే పోలీసు వాళ్ళు అప్పుడు చెడ్డీలు వేసుకొని సైకిల్ పోలీస్ పట్ల సార్ ఉండే, మా తాత ఉండే, చెడ్డీ వేసుకొని కానిస్టేబుల్ వస్తుండే అర్ధరాత్రి సార్, వచ్చి అమ్మ అని పిలిస్తే అర్ధరాత్రి కూడా వాళ్ళకు పెట్టి భోజనం పెట్టి. ఎందుకంటే అప్పుడు ఊర్లలో ఏంటంటే పొద్దున్న లేస్తే సద్దనం కూడా పనులకు వీళ్ళకి కట్టించి మేము కూడా తినిపోయేటోళ్ళు. కాబట్టి అర్ధరాత్రి వచ్చినా ఎప్పుడైనా అన్నము కూర అన్ని రెడీ ఉంటాయి, పచ్చళ్ళు అన్నీ ఉంటాయి. అర్ధరాత్రి వచ్చినా మా ఇంట్లో భోజనం దొరుకుతుంది అనేది. అంటే మాకు ఒక సిస్టమ్ మా అమ్మ నాన్న ఏం నేర్పించారు అంటే, నువ్వు ఏం పెడతావో ఏం చేయవో తెలియదు, కానీ ఒకటే మాత్రం నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఓడని వచ్చినోనికి భోజనం పెట్టు, టిఫిన్ మీద వస్తే టిఫిన్, వచ్చినోనికి ఇన్ని మంచినీళ్ళు తాపి. సమస్య తర్వాత ఫస్ట్ వాళ్ళకి సమయానికి మనం ఇంత భోజనం పెట్టేది, మనం చేసేటువంటి మర్యాద ఏంటంటే వాళ్ళకు ఆకలి కానియకుండా చూసుకోవడం అనేది. ఇది మా నుంచి నేర్చుకుంది. పని జరుగుతుందా జరగదా, అవుతుందా కాదా తర్వాత సంగతి. అది ఫస్ట్ అయితే మనం ఈ సిస్టంలో నేను దాన్ని ఫాలో అవుతున్నాను. అంటే తల్లిదండ్రుల్ని బాగా ఫాలో అయ్యారు, వాళ్ళ ఆలోచన విధానం ఇప్పటికి కూడా మీద కనిపిస్తుంది సార్. ఎందుకంటే రాగానే మాకు కూడా అదే రకమైన మర్యాద జరిగింది కాబట్టి చెప్తున్నా. డెఫినెట్గా అందరు మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా ఏ టైంకి వచ్చినా వాళ్ళకు భోజనం పెట్టి పంపించడం అనేది మా సంస్కృతి. అది మా అమ్మ నాన్న నుంచి ఉంది, మా నుంచి కూడా కంటిన్యూ అవుతుంది. సార్, ఇందాక మీరు రాత్రి నాకు సమయం ఇచ్చిన తర్వాత మీ స్థానిక నియోజకవర్గంలో ఒక ఓటర్కి ఫోన్ చేసిన, హరివర్ధన్ సార్ గారి ఇంటర్వ్యూ ఉంది, నేను వెళ్దాం అనుకుంటున్నా, ఏంది ఆయన వ్యక్తిత్వం అని చెప్పి ఒకరిని అడగడం జరిగితే వారు ఏమన్నారంటే, హరివర్ధన్ సార్ జేబులో ఒక 100 రూపాయలు ఉంటే 80 రూపాయలు ప్రజలకు ఇచ్చి 20 రూపాయలతోని తన దగ్గర పెట్టుకొని ముడిసేటువంటి వ్యక్తి అన్న అని చెప్పి మాట్లాడిండు. అతను ఆ రకంగా మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే సార్ 1997లో సార్ నేను అప్పుడు గ్రామాలను తిరుగుతుంటే నేను ఇట్లా గుడి కోసమో దేనికోసమో ఆ ఊర్లో గ్రామస్తులు అందరూ వచ్చి నన్ను అడిగారు, హెల్ప్ చందా కోసం ఏదో చేస్తున్నాం సార్, మీకు సాయం కావాలని అడిగారు. నేను అప్పుడు నా ఏజ్ నేను చిన్నోని, నేను ఎంత అంటే నాది 27-28 ఇయర్స్ అట్లుంటాను. అడిగితే నేను వాళ్ళకు రాసి ఇచ్చేసిన, 50,000 ఇస్తాను రాసి ఇచ్చిన. అప్పుడు 50,000 అంటే ఆ ఊర్లో ఇక్కడ జాబ్ వస్తుంది సార్. అవును, 50,000 రాసి ఇచ్చేసిన. నేను మర్చిపోయినా. అప్పుడు ఈ కమ్యూనికేషన్ లేవు కదా, ఫోన్లు సెల్ ఫోన్లు ఏం లేవు, సోషల్ మీడియా. వాళ్ళు పొద్దున్నే, నేను మాడిపల్లి ఉంటుంటే అప్పుడు నేను మాడిపల్లి అంటే పొద్దున్నే ఒక ట్రాక్స్ జీప్ పట్టుకొని ఒక 15-16 మంది వచ్చేసారు పొద్దున్నే 6-7 గంటలకు వెళ్ళిపోతా అని చెప్పి. నా దగ్గర రూపాయి లేదు, డబ్బు లేవు, రాసేసిన అయిపోయింది, మర్చిపోయినా కూడా యాక్చువల్గా. వచ్చిర్రు వాళ్ళు. వచ్చిన తర్వాత నేను ఏం చేసిన అంటే, వాళ్ళని కూర్చోబెట్టి ఫస్ట్ వాళ్ళకు ముఖం కూడా కడుక్కోకుండా వచ్చారు, నీళ్ళు ఇచ్చి ముఖం కడుకోబెట్టి వాళ్ళకి టిఫిన్లు తెప్పించి, నేను తర్వాత మా మామయ్యని పిలిచి ఇంకో డోర్ నుంచి పిలిచి ఇంట్లో ఉన్న గోల్డ్ ఇచ్చి, అంత పొద్దున బ్యాంకులు తెరవరు, లేకపోతే ఎక్కడ దొరికాయి కదా స్పాట్లో డబ్బులు కావాలి, ఇంట్లో ఉన్న గోల్డ్ ఇచ్చి మార్వాడి దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి పంపించిన, ఇచ్చిన మాట ప్రకారం. నేను వారం తర్వాత ఇవ్వచ్చు చెప్తారు ఎవరైనా కూడా, కానీ వాళ్ళు అంత దూరంకి ఒక బండి తీసుకొని అంత ఖర్చు పెట్టుకొని ఇంత దూరం వచ్చిన వాళ్ళకి మనము ఖాళీ చేతులతో పంపించడం బాగుండదు. ఒక మాట చెప్పచ్చు, వారం తర్వాత ఇస్తే నేనే పంపిస్తా పోని చెప్పొచ్చు. చెప్పలేక వాళ్ళకి తెలియలేక గోల్డ్ మార్వాడి దగ్గర కుదోబెట్టి అప్పటిదప్పుడు గంట సేపట్లో తెప్పించి డబ్బులు ఇచ్చి పెట్టి పంపించినాం. అంటే ఇచ్చిన మాట మీద నిలబడి ఉన్నాం కాబట్టి ఈరోజు నేను ఎమ్మెల్యే అయినా కాకున్నా ఏమైనా కాకున్నా నేను ఈరోజు ప్రజలలో లైవ్ ఉన్నా, మంచి పేరు ఉంది. మొన్న కూడా నేను జెడ్పీటీసీ గెలిచిన అంటే మామూలు కాదు, జెడ్పీటీసీ గెలవడం అనేది ఆ ప్రాంతంలో కేసీఆర్ గారు దత్తత మండలి, అది కొన్ని కోట్ల రూపాయల మండలికి ఇచ్చిండు, బ్రహ్మాండంగా రోడ్లు వేసారు, ఆ ఫంక్షన్ హాల్స్ కట్టుకున్నారు. ఒక్క ఓటు నాకు ఏ దక్షలు యాక్చువల్గా అయితే మళ్ళీ మల్లారెడ్డి బామ్మడి దిలవాడు, మల్లారెడ్డి కాన్సన్ట్రేషన్, నా మీద 4 ఎమ్మెల్యేలు. నేను ఒక్కనే కొట్లాడాను, నా మళ్ళీ సొంత నా పార్టీలో మా కేఎల్ఆర్ఏ నాకు అగనెస్ట్, నన్ను ఒడగొట్టాలని కేఎల్ఆర్ఏ మాట్లాడతాడు, ఆయన ఇన్ఛార్జ్ అప్పుడు సొంత పార్టీలోనే. నాకు లాస్ట్ మినిట్లో బీఫామ్ ఇచ్చారు, నాకేం చేద్దాం, లేకపోతే మిగతా అన్ని గెలుస్తుంటే నేను జిల్లా పరిషత్ చైర్మన్ అవుతుంది. కేఎల్ఆర్ గారే నన్ను ఒడగొట్టాలని చూసారు, కానీ నేను ఒక్కనే తిరిగిన, నాకు ఏ సపోర్ట్ లేదు, ఎవరు సపోర్ట్ లేదు, విత్ ఇన్ ది పార్టీలోనే ప్రాబ్లం. వాళ్ళేమో 4 ఎమ్మెల్యేలు అందరు నాకు చేస్తే, ప్రజలందరూ కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు మా ఎంసీపల్లి మున్సిపల్ మా మండల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామ ప్రజలకు అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చేస్తున్నా. నా గౌరవాన్ని నిలబెట్టారు,
నా పేరు నిలబెట్టిరు, వన్ సైడ్ ఓట్లేసారు అందరూ. ఏమనిపిస్తుంది సార్ మీ జీవితంలో ఇటువంటి సన్నివేశాలు ఏదైతే డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వకుండా వ్యక్తిత్వానికి పట్టం కట్టినప్పుడు ఆ పరిస్థితి మీరు కళ్ళారా ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, మా అన్ని గ్రామీణ ప్రాంతాలే, పేరుకు మున్సిపాలిటీలు అయినా సార్ 1-2 ప్రాంతాలు తప్ప సార్ మిగతా దగ్గర నేను పోయి కూర్చుంటే అందరు వచ్చేస్తారు. ఈ పార్టీ ఆ పార్టీ ఏముండదు, ఇక వన్ సైడ్ ఉంటారు. ఇక అరణ్ వచ్చిన రాబాయ్ అంతే, అరే ఆయన కాంగ్రెస్ ఆయన టీఆర్ఎస్ ఇవన్నీ ఏముండే. ఇక నేను వచ్చినా అంటే ఈరోజు ఉన్న బీజాలన్నీ కూడా మొలకలెత్తి మొలిచి ఈరోజు ఏ పార్టీలో ఉన్నా, అక్కడ బీజేపీలో ఉన్నా, బీఆర్ఎస్ లో ఉన్నా, ఇక్కడ కాంగ్రెస్ లో ఉన్న నాయకత్వం వహించేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో మండల లెవెల్లో వహించే వాళ్ళు అందరూ కూడా ఆల్మోస్ట్ అంతా 90% నా శిష్యులే. ఫ్యాక్ట్ ట్రూ ఇది, అందరు నా శిష్యులే. ఇప్పుడు నాయకత్వం వహించే వాళ్ళు ఆ పార్టీలు ఉన్నా ఈ పార్టీలు ఉన్నా నా ఇష్యూ వచ్చే వరకల్లా అందరూ ఒకటవుతారు. అవన్నీ సంబంధం లేదు. హరణ అంటే హరణ. కానీ సార్ సరే మీరు చెప్తున్నట్టు వాస్తవం, నేను కూడా వ్యక్తిగతంగా మేము విన్నాం. ఆ రాజకీయ వేదికలు ఏవైనా కూడా ఇప్పుడున్న వాళ్ళు దగ్గర కింది స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే క్యాబినెట్ వరకు మీ అనుచరులు లేదా మీకు తెలిసిన వ్యక్తులే ఉన్నారు కదా. అటువంటిది మీరెందుకు ఇంకా ఏ పదవులు లేకుండా ఇంట్లో ఉండడాన్ని, అంటే ఇది ఎక్కడ లోపం ఎక్కడ ఉందంటారు సార్? లోపం అంటే అదే చెప్తున్నా కదా, వ్యవస్థలా కొంత ఉంటది. రాజకీయం కాదు ఇది, రాజకీయంగా ఆలోచించే ఆలోచనలు అలాగ ఉంటాయి, మనుషుల వ్యక్తిత్వాల మీద ఆలోచించే ఆలోచనలు అలా ఉంటాయి. నేను రాజకీయంగా లేకుండా ఉంటే ఇంకా చాలా పెద్ద పేరు వస్తుండే నాకు. రాజకీయంగా ఉన్నాం కాబట్టి కొంతమంది మంచి చూసే వాళ్ళకు మంచిగానే కనిపిస్తుంది. ఎవరికైతే నేను థ్రెట్ గా కనిపిస్తున్నా వాళ్ళందరికీ నా మీద ఏదో విధంగా రాంగ్ మాట్లాడాలని. ఎందుకు సార్ మీరు ప్రజల్లో ఎట్లయినా మీకు 100% ఆదరణ ఉంది, అందులో నో డౌట్. కానీ రాజకీయాల్లోకి వస్తే అవతల పార్టీ నాయకులకు కావచ్చు, మీకు మీ పార్టీలోనే కొంతమంది నాయకులు కావచ్చు, వాళ్ళకి వచ్చే ఇబ్బంది ఏందంటున్నా మీ వల్ల, ఎందుకు వాళ్ళు అట్లా ఫీల్ అవుతుంది? ఒకటి ఏంటంటే ఎప్పుడైనా కూడా ఒక బలమైన నాయకుడిని ఎదుర్కోవాలంటే అందరూ ఒకటవుతారు. నాకు మేయర్ అప్పుడు కూడా అంతే. నన్ను మేయర్గా కార్పొరేటర్ ఓడగొట్టాలి, నన్ను అక్కడ తీసుకుపోయి అప్సుగూడలో పొడి చేసిన నేను. అది నాన్ లోకల్గా పొడి చేసిన. ఓడగొట్టడానికే మళ్ళీ అందరూ ట్రై చేశారు. సేమ్ ఎట్లయితే ఇక్కడ ఎంసీపల్లిలో ట్రై చేసాం, విత్ ఇన్ ది పార్టీ ఫస్ట్ ప్రాబ్లం అది ట్రై చేశారు. అయినా సరే నేను గెలిచిన తర్వాత డిక్లేర్ అయిపోయింది ఢిల్లీలో. డిక్లేర్ అయిన తర్వాత ఎవరైతే అప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది కదా, ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు, ఆల్మోస్ట్ అందరు ఎమ్మెల్యేలు, సిటీలో జిహెచ్ఎంసీ పరిధిలో వచ్చేటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా పోయి కూర్చొని హరివర్ధన్ రెడ్డిని మాత్రం కానిది మీరు ఎవరికైనా చేసుకోండి. ఎందుకు అంటే ఏం లేదు, ఒక పెద్ద మనిషి మంత్రిగా ఉన్నాడు, ఆయన నన్ను బండ్లు ఎక్కించుకొని డిక్లేర్ అయిపోయింది, ఇది అయిపోయింది, నా పరిస్థితి ఏంది అంటాడు. అంటే ఏముంటుంది, నువ్వు మంత్రి కదా అన్న, నువ్వు మేయర్ అయితే మా పరిస్థితి ఏంది అంటాడు. అంటే మేయర్ ఏంది, మేయర్కు రైట్స్ ఏముంటాయి, మంత్రికి ఏముంటాయి, నీకు తెలియదు ఏముంది. మన రాజ్యాంగంలో ఎవరికి వాళ్ళకు ఉంటాయి కదా. అంటే లేదు అబ్బో నువ్వు అయితే మాకు ప్రాబ్లం అవుతుంది. ఇది ఏం ప్రాబ్లం అయితే అంటే ఏం చెప్పారు, ప్రాబ్లం అవుతుంది అంటే నేను చెడ్డ పని చేస్తున్నా అయితే కాదు కదా. అంటే మంచిని ప్రశ్నించడమే మీరు చేస్తున్న తప్ప అంతే కదా. ఎవరైనా కానీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు ఆలస్యంగా అంత లేట్గా ఆయన ఇదేండు, రేవంత్ రెడ్డి గారు కూడా ఎంత కొట్టుకుంటూ వస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కూడా వ్యతిరేకించిన సందర్భాలు చాలా ఉంటాయి. డెఫినెట్ గా ప్రతి చోట ప్రతి దగ్గర ఉంటాయి. కాకుంటే ఏంటంటే నా మీద ఉండేది ప్రజలలో మంచి అభిమానం ఉన్న నాయకులు ఉన్నటువంటి కొంతమంది నాయకులు, అందరూ కొంతమంది నాయకులు రాంగ చూస్తారుగా. నేనైతే ఓన్ని పట్టించుకోను, నాకంత పదవి కోసము మరీ దిగజారిపోయేంత ఇది ఉండదు.